వరదల చిక్కుకున్నోళ్లకు అప్పటి మందం అవసరాలు వెళ్ళేదందుకు మలి సర్కారు మంచి ఆలోచన చేసిందట. అగో ఓ దిక్కు 2 దినాల సంధి తినేదందుకు తిండి లేక అవస్థలు పడుతుంటే ఇప్పటి వరకు సర్కారు సాయం చేసింది లేదు. జరిగిన నష్టం మొత్తము జరిగిపోయినాక ఇప్పుడు అంత పెద్ద ఆలోచన ఏం చేసింది అంటారా? ఇనుండ్రి. అయ్యా మల్లుబట్టి విక్రమార్కుల వారు ఏం ఆలోచనో చెప్పుండ్రి. ప్రజల కోసం తప్పించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాత్కాలిక ఉపశమనం కోసం, అంటే ఈ రోజు రేపు ఎల్లుండి గడవటం కోసం, దానికోసం గ్రాసరీ వారికి కావాల్సినటువంటి వంట సామాన్లని, గ్రాసరీ, ఉప్పు, పప్పు, బియ్యం, మంచినూనె తదితర సామాగ్రిని వెంటనే పంపిణీ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం. ఎప్పుడొస్తారు సారు? మరి పప్పు, ఉప్పు, నూనెలు ఇంకా 2-3 దినాల తర్వాత ఇస్తారా? అందరూ ఆకలితోని అలమటించి చచ్చిపోయిన తర్వాత పంచిపెడతట్టే ఉన్నారు కదా. మీ అధికారులు కూడా మీ చేయి సర్కారు లీడర్లు పనిచేసినట్టే చేస్తుర్రు. అయ్యా ఆకలితోని చచ్చిపోతున్నాము అన్నమో రామచంద్ర అని వరదల్ల చిక్కుకున్న బాధితులు బువ్వ కోసం ఆర్తనాదాలు చేస్తుర్రు. నెత్తిల నోరు పెట్టుకుని ప్రజలు మొత్తుకుంటున్నా రాని మీరు ఇప్పుడు వచ్చి తాత్కాలిక ఉపశమనం అని చెప్పి పప్పులు, ఉప్పులు చేతుల పెట్టి చేతులు దులుపుకుందామని చూస్తుర్రా ఎట్లా? అయ్యా బట్టి విక్రమార్క సారు, ఇప్పటికే మీ చేయి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల లోపంతోని వరద బాధితులను ఆదుకున్నట్లు ఆగమయ్యిండ్రు. అయినా వరదల్ల చిక్కుకున్నోళ్లకు అప్పటి మందం అవసరాలు ఎల్లదీసుడు కాదు, నిల్వనీడ చేయాలి, బట్టకు పొట్టకు బాసడగా నిలబడాలి. ఇందిరమ్మ ఇండ్లు కట్టించి వాళ్లకు సకల సౌలతులు చెయ్యిండ్రి. లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీ పని పబ్లిక్ ముంగడ గట్టిగానే చేసేటట్టు ఉన్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.